ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయము 42. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంత్రమును విసర్జించిన బ్రాహ్మణుడు ఉద్ధరించబడుట. నిత్యానందుల వారు శ్రీ సముద్రుల వారి లీలను ఇట్లు వివరిస్తున్నారు. విద్యాసాగర, ఒక సమయమునందు శ్రీ సముద్రుల వారు అడిగిన వారికి కాదనకుండా మంత్రదీక్షలను ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు వారి దర్శనమే దుర్లభమయ్యేది. వారు ఎక్కువగా జనపదాల్లో కన్నా అటవీ ప్రాంతములందే సంచరించేవారు. పట్టణముల్లో శ్రీ సముద్రులు ఎక్కువగా నదీ తీరమునందు ప్రకటమై కొందరికి దర్శనమిచ్చేవారు. ఆ స్వామి స్నానానుష్ఠానములు పూర్తి చేసుకునే లోపుగానే శ్రీ స్వామివారి ఆగమవార్త ఊరి పెద్దలకు చేరేది. వారందరూ పరుగు పరుగున వచ్చి ముకులిత హస్తులై మనసునందే ప్రార్థించుకొనుచు నిలిచి ఉండేవారు. శ్రీ సమర్థులు ధ్యానములోనే సమస్తమును గ్రహించుచుండేవారు. కన్నులు తెరచి సర్వులను అనుగ్రహించేవారు. వారి అనుగ్రహం పొందిన భక్తులు అనేక భవబంధముల నుండి విడిబడి తమ యథార్థ స్థితిని తెలుసుకొనగలిగారు. సంసారమునందున్నను శ్రీ సమర్థుల నామస్మరణము, శ్రీరామనామ జపములతో తాము అనేక కష్టనష్టములను అవలీలగా దాటివేయుచు జీవితమును సార్థకపరచుకొనుచున్నామని ఆనందపడేవారు. శ్రీరామనామమే తారక మంత్రమని తెలిపి శ్రీ సమర్థుల వారు వారి చేత జపము చేయించుచు వారిని సక్రమ మార్గములో నడిపించేవారు. ఎవరైతే 13 కోట్ల నామజపం చేస్తారో వారికి శ్రీరామ దర్శనం లభించునని, హనుమంతుని శక్తి లభించుననియూ బోధించేవారు. వారి బోధల వలన ఎందరో ధైర్యమును పొంది ఆయా సందర్భాలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొను సామర్థ్యమును పొందినారు. అంతేగాక ధైర్య సాహసము గల వ్యక్తులెందరో శివాజీ మహారాజు వారి సైన్యములో చేరి దేశసేవా కార్యములో నిమగ్నులైనారు. శ్రీ సమర్థుల అంతరంగము శ్రీరామ నిలయము. వారి దృష్టి ద్వారా ప్రకటమగు ప్రేమమయమైన చూపులు అమృతమును వర్షించుచుండును. వారి భావములో ఎవరైనా ఎట్టివారైనా సంస్కరించబడి చెక్కబడగలరు. సంస్కారము లేనందుననే వ్యక్తులు పెడమార్గమున పోవుచున్నారు. పెరిగితనము వలన కొందరు అన్యాయమును ఎదిరించలేక దానికి తలయొక్కుచున్నారని శ్రీ సమర్థుల వారి దివ్యబోధ. ఆ కారణముగానే వారు దేశమంతా పర్యటించి ఎందరికో మంత్రోపదేశం చేసి అనుష్ఠాన పరులుగా తయారు చేసిరి. భౌతికముగాను ఆధ్యాత్మికముగాను దుష్టత్వాన్ని రూపుమాప సమకట్టినారు. హనుమాన్ మందిరములు స్థాపించి ఆ సమయంలో ధర్మస్థాపనకు ఆంజనేయ స్వామి యొక్క బలము, యుక్తి ప్రజలకు ఎంతో అవసరమని తెలిసి ముందుకు నడిపించినారని చెప్పుకున్నాము కదా. అందువలన ప్రజలందరి హృదయాలలో సమర్థుల వారికి సముచితమైన స్థానం కల్పించబడింది. వారి దర్శనానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఒకసారి మాహురీ సంఘంలో ఉన్నారు స్వామి. ఆ రోజు కూడా అలాగే అనేకులు వచ్చి శ్రీ సమర్థుల వారిని తోడ్కొని మఠానికి ఉత్సవంగా తీసుకెళ్లారు. అందరితో నమస్కారాలు అందుకున్న తర్వాత శ్రీ సమర్థుల దర్శనానికి సోమయ్య అయిన ఒక బీద బ్రాహ్మణుడు వచ్చినాడు. అతనిని పలకరించి శ్రీ సమర్థులు నీకేమి కావాలని ప్రశ్నించారు. అతడు తన దీనాది దీనమైన నిజస్థితిని వివరించగా తమరి వద్ద నామోపదేశమునికై వచ్చినాననియు తనను శిష్యకోటిలో చేర్చుకోవలసినదిగా కోరినాడు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారికి ఏ వ్యక్తిని అయినా చూస్తుండగానే వాని జీవితము, మానసిక వ్యధ, వాని దైన్యము, వాని ఆలోచనలు సర్వము అర్థమైపోవును. కానీ అతడేమి చెప్పునో అని ప్రశ్నించినారు. ఆ బ్రాహ్మణుని సోమరితనమును వదిలించి అతనిని పునీతుని చేయాలని మర్నాటి ఉదయమే అతనికి మంత్రోపదేశం ప్రసాదించుటకై నిర్ణయం తెలిపినారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి తనకు శ్రీ సమర్థుల శిష్యుడని చెప్పుకొనుటకై ఆ భాగ్యం చాలన్నాడు. మరుసటి రోజున యథావిధిగా మరికొందరితో పాటుగా ఇతనికి కూడా చేయవలసిన కర్మలు చేయించి శ్రీ సమర్థుల వారు మంత్రోపదేశం చేసి 13 కోట్ల జపం చేయవలసిందిగా అందరికీ ఆదేశించి పంపివేశారు. సోమరితనం వలన ఇంటివారు భోజనం పెట్టగా బయటకు పంపిన కారణంగా
ఈ బీద బ్రాహ్మణునకు ఎచ్చటికీ పోవుటకును ఇష్టము లేదు. ఆశ్రమంలోనే ఉంటానని శ్రీ సమర్థులకు చెప్పుకున్నాడు. వారును మిగిలిన శిష్యులకు ఇతనిని అప్పగించారు. ఈ పట్టణంలోనే 4 రోజులు నలుగురి ఇళ్లల్లో శ్రీ సమర్థులకు పాదపూజలు జరగగా అన్ని చోట్ల మంచి భోజనం లభించింది. ఈ బ్రాహ్మణుడు తృప్తిగా భుజించాడు. తదుపరి శ్రీ సమర్థులు ఇతనిని తమ చాఫల్ మఠానికి తీసుకొని పొమ్మని కొందరు శిష్యులకు అప్పగించారు. వారి వెంట ఇతను పోవుచుండగా దారిలో అడవి, ఎక్కడా భోజనం దొరకలేదు. కొంత దూరం పోయిన తర్వాత భోజన ప్రియుడైన బ్రాహ్మణుడు తోటి వారితో, ఏమయ్యా, ఈ అడవి దారి తప్ప మన మఠానికి వేరే దారి లేదా? నాకు ఆకలితో అడుగు ముందుకు పడడం లేదు అన్నాడు. తోటివారు అతనికి సమాధానంగా, కొత్తలో అందరికీ ఇలాగే కష్టంగా ఉంటుంది. శ్రీరామనామ జపమే ఆహారంగా భావించుకుంటుంటే బలం అదే వస్తుందని గురుదేవుల ఆజ్ఞ. నీకు కూడా కొద్ది రోజులకు ఆ విధంగానే బలం చేకూరుతుందిలే అన్నారు. కానీ అతడు ముందుకు రాలేని మొండికేస్తుంటే అక్కడ చెట్ల నుండి కొన్ని పండ్లు కోసి ఇచ్చి తినమన్నారు. వారు కూడా కొన్ని ఫలాలు తింటూ నడుస్తున్నారు. విద్యాసాగర, సాధన ప్రారంభంలో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. సాధకులకు ఆకలి, నిద్ర అనేవి ముఖ్యమైన ఆటంకములు. కాబట్టి గురువులు ఈ రెంటినీ మరిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అతి ఆకలి, అతి నిద్ర కలవారు సాధనకు అసలు పనికిరారు. ఈ కొత్త శిష్యునికి ఉండే ఈ 2 లక్షణాలను సమర్థులు ఎలా దూరం చేశారో తెలుసుకుందాము. అతడు నడవలేక నడుస్తూ ఎలాగోలాగున అందరితో చాఫల్ మఠానికి చేరుకున్నాడు. అచ్చట నదిలో స్నానం చేయగా కొంత అలసట తీరింది. ఇక్కడ నుండి ఎక్కడికి పోకుండా కొంతకాలం హాయిగా తింటూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అక్కాబాయి గారు శిష్యులందరినీ సమావేశపరిచింది. ఆ సమావేశంలో నలుగురు జట్టుగా పోయి అన్ని పనులు చక్కబెట్టాలని ఆదేశించింది. అందరికీ జొన్న అంబలి ప్రసాదంగా త్రాగించి పంపింది. ఈ కొత్తగా వచ్చిన శిష్యుణ్ణి ఒక జట్టులో కలిపి పంపించింది. వారంతా గొడ్డళ్ళు తీసుకొని అడవిలోనికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తేవాలని నియమించింది. వీరందరితో పాటుగా గొడ్డలి భుజాన పెట్టుకుని పోతూ తోటి వారిని అడిగి అతడు తెలుసుకున్నది ఏమంటే, కొన్ని రొట్టెలు, చారు, ఏదైనా పచ్చడి, లేకుంటే అంబలి ఇలాంటివే ఈ ఆశ్రమంలో పెడతారు. పనులు మాత్రం ఇలాంటి గట్టి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయం విన్న తర్వాత ఊరి మీద పడి భిక్ష చేసుకొని అందరితో చీత్కారం పొందకుండా హాయిగా ఆశ్రమంలో ఎలాగోలా పొట్ట నింపుకోవచ్చు అనుకుంటే పోయి కష్టాలు కొని తెచ్చుకున్నట్టయిందని అనిపించింది అతనికి. అందరితో పాటు అడవికి పోయినాడు. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా గొడ్డలి ఒక చెట్టు కింద పడేసి వేరే దారిన పారిపోయి మెల్లిగా వేరొక గ్రామ పొలిమేరకు చేరాడు. ఆ గ్రామంలో భిక్ష లభిస్తుందేమో అంటూ బ్రాహ్మణ గృహం లేదన్నారు. ఎవరో దయతలిచి కొన్ని పాలు సమర్పిస్తే అవి త్రాగి ముందుకు పోయి మరో గ్రామం చేరాడు. అక్కడ నుండి పక్కన మరో గ్రామంలో ఆ రోజున శ్రీ తుకారాం బువా గారి సంకీర్తన ఉన్నదని తెలిసింది. జనమంతా బయలుదేరిపోతున్నారు. వారందరితో పాటుగా కష్టపడి నడిచి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ అద్భుతంగా సంకీర్తన జరిగింది. అందరికీ కడుపు నిండా ప్రసాదాలు పంచిపెట్టారు. ఆ బ్రాహ్మణుడికి ఎంతో ఆనందం కలిగింది. హడావుడి అంతా తగ్గిన తర్వాత మెల్లగా శ్రీ తుకారాం బువా గారి చెంతకు చేరి, అయ్యా, నన్ను తమ శిష్యులుగా స్వీకరించండి, నాకు నామోపదేశం చేయండి అని అడిగాడు. శ్రీ సంత్ తుకారాం బువా మహాత్ముడు అతనిని చూస్తూనే, నీవింతకు ముందు ఎవరి వద్దనైనా మంత్రం తీసుకున్నావా అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు శ్రీ సమర్థుల వారి వద్ద మంత్రం ఉపదేశం పొందినానని చెప్పాడు. శ్రీ తుకారాం బువాకు ఇతని మనస్తత్వం అర్థమైంది. ఇప్పుడు నా వద్ద ఎందుకు మంత్రోపదేశం పొందాలని కోరావని ప్రశ్నించగా, తమ సమక్షంలో నాకు చాలా ఆనందం కలిగిందన్నాడు. ఇతనికి సరియగు విధంగా గుణపాఠం చెప్పి ఉద్ధరించాలని ఊహించి తుకారాం బువా గారు ఇలా అన్నారు, నీవు పోయి శ్రీ సమర్థులిచ్చిన మంత్రాన్ని మళ్ళీ వారికే వాపసు ఇచ్చి వస్తే నేను నీకు మంత్రోపదేశం చేయగలనని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు దానికి ఒప్పుకొని శ్రీ సమర్థుల వారి కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఒక అడవి మధ్యలో శ్రీ సమర్థుల దర్శనం అయ్యింది. ఆ బ్రాహ్మణుడు సరాసరి వచ్చి నమస్కరించి, గురుదేవా, మీ మంత్రం మీరు వాపసు తీసుకోండి, నాకు తుకారాం బువా గారు వేరే మంత్రం ఇస్తానన్నారని చెప్పాడు. శ్రీ సమర్థుల వారు నిర్మలంగా చూస్తూ, దానికేముంది, నోటి నిండా నీరు పోసుకొని అక్కడ ఉమ్మేసిపో అన్నారు. తిరిగి చూసేసరికి వారు అదృశ్యమైనారు. ఆ బ్రాహ్మణుడు వారు చెప్పినట్లుగా పోయగా ఆ బండపైన శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే అక్షరాలు పడినవి.
అది చూచి ఆ బ్రాహ్మణుడు భయపడ్డాడు. అంతటితో అతనికి మాట రాకుండా అయింది. ఇక ఏం చేయాలో తెలియక ఏడుస్తూ సంతు తుకారాం బువాగారి సముఖానికి పోయి పరిస్థితిని సైగలతోనే వివరించాడు. బువాగారికి అతని దీనావస్థను చూచి జాలి కలిగింది. అతనిని వెంట తీసుకొని శ్రీ సముద్రుల వారిని వెతుక్కునుచూ వచ్చి ఒక ఊరి వెలుపల అడవి ప్రాంతంలో వారిని దర్శించుకున్నారు. శ్రీ సమర్థులకు పాదాభివందనాలు సమర్పించి తమతో వచ్చిన బ్రాహ్మణుని పరిస్థితిని వివరించి దయచూపమని ప్రార్థించారు. అప్పుడు శ్రీ సమర్థులు శ్రీరాముల వారి అనుగ్రహం అతనికి పూర్తిగా ఉంది. ఎక్కడ అతను మంత్రాన్ని విసర్జించాడో అక్కడికి వెళ్ళి తన నాలికతో నాకి ఆ మంత్రాన్ని స్వీకరించమనండి అని సెలవిచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరుగున తానెక్కడైతే ఉమ్మి వేశాడో అక్కడకు పోయి ఆ బండపైన ఉన్న అక్షరాలను నాలికతో నాకాడు. వెంటనే అతని నోటి వెంట శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే త్రయోదాక్షరీ మంత్రం వచ్చింది. అతడు చాలా సంతోషించాడు. తనకు మాటలు వచ్చాయని అనుకున్నాడు. కానీ అతని నోటి వెంట వేరే మాటలేవీ పలుకుట కుదరలేదు, ఆ నామము తప్ప. సంతు తుకారాం బువాగారు శ్రీ సముద్రుల వారు కలిసి అతనిని కరుణించారు. కానీ అతనికి ఏ విధమైన తిండి కొరత లేకుండా శ్రీరాముడు ఆశీర్వదించాడు అన్నారు. తద్వారా అతని జీవితమే ధన్యమైనది. ఎటువంటి మూర్ఖుడైనా సోమరి అయినా శ్రీరామనామాన్ని నిరంతరము జపించగలిగితే ఇతని వలె అందరి చేత ఆదరించబడతాడని ఈ ఉదాహరణం సర్వులకు ఆదర్శమని చెప్పారు. అంతేగాక వృధా మాటలు మాట్లాడి వాచాదోషము రాకుండా కూడా కాపాడబడినాడు. విద్యాసాగర, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుస్తుందని అన్నట్లుగానే మహాత్ములను వారి తత్వం తెలిసి ఆశ్రయించడం మేలు అనే శాస్త్రం ఉన్నప్పటికీ తెలియకుండా ఆశ్రయించిన మనకు మేలు జరిగి తీరుతుందని ఈ సంఘటన ద్వారా విషదమవుతున్నదని నిత్యానందుల వారు తర్వాత శ్రీ సముద్రుల వారి లీలలను వివరించసాగారు. నీటిలో దర్శనమిచ్చి మాలామాషను ఉద్ధరించుట. విద్యాసాగరుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, శ్రీ సమర్థ రామదాసు స్వామి వారు హిందూ ధర్మమును హిందువులను ఉద్ధరించారనుకుంటే జగదోద్ధారకులనే నామం ఎలా సార్థకమవుతుంది? జగత్తులో అనేక మతాల వారు ఉన్నారు, హిందువులలోనే అనేక కులాల వారు ఉన్నారు. శ్రీ సమర్థులు అన్ని కులాలు మతాల వారిని ఉద్ధరించినట్లు నిదర్శనములు ఏమేమి ఉన్నాయో దయచేసి వివరించండి అని కోరాడు. ఒక్క నిమిషం నిత్యానందుల వారు ధ్యానస్థులైనారు. సద్గురు లీలను దర్శించారు. శ్రీ నిత్యానందుల వారు, వత్స, శ్రీ సమర్థులు నిజంగా జగదోద్ధారకులే. వారు ఎందరో మహమ్మదీయుల యొక్క గర్వమును పోగొట్టిన తర్వాత వాళ్లకు మంచిని బోధించి వారి మతములోనే ఉండి దేవుని మహిమను గుర్తించమని సలహానిచ్చారు. ఒకే కులములకు చెందిన వ్యక్తులకే వారి కృప అందినదనుకునుట పొరపాటు. ఎందరో నిమ్నజాతుల వారు శ్రీ సమర్థుల దర్శనం చేసుకుని తరించారు. ఒక ఊరిలో వారు కీర్తనలు చేస్తూ పగలు భిక్ష చేసుకునేవారు. రాత్రికి ఎక్కడైనా ఊరి వెలుపల చెట్టు క్రిందనో బండలపైననో పడుకునేవారు. ఒకసారి అట్లే ఊరి వెలుపల బండపైన పరుండి విశ్రాంతి తీసుకొనిచున్నట్లుగా ఉన్నారు. కానీ వారు ధ్యానస్థితిలోనే నిరంతరము ఉంటారు. ఆ ప్రదేశానికి దగ్గరలో హరిజనవాడ ఉన్నది. అక్కడ నివసించే ఒక వ్యక్తి శ్రీ సమర్థులను గుర్తించాడు. అతనికి ఎంతో సంతోషం అనిపించింది. వారి పాదాలు తాకి నమస్కరించాలని ఉంది. కానీ ఏమో వారికి కోపం వస్తుందేమోనని అలాగే దూరంగా నిలబడి తనివి తీరా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండిపోయినాడు. అలా కొంత సమయం అయిన తర్వాత శ్రీ సమర్థులు ధ్యానం నుండి కన్నులు తెరచి, ఎవరు నీవు, ఏమి కావాలి అని ప్రశ్నించారు. స్వామి, నాకు తమరి దయ కావాలి అంటూనే ఆనంద బాష్పాలు కార్చుతూ వారి కాళ్ళు పట్టుకున్నాడు. అతని నిర్మల భక్త్యావేశమునకు శ్రీ సమర్థుల ముగ్ధులైనారు. నీ పేరేమిటి అన్నారు. మేము మాలవాళ్ళము స్వామి, నా పేరు మాషా అని చెప్పాడు. ఇక్కడే మా గుడిసెలున్నాయి, కూలి పని చేసుకుంటుంటానని చెప్పాడు. మరి నీకేమి కావాలో చెప్పు అన్నారు. స్వామి, నాకేమీ తెలుసు, మా బోటి వాళ్లకు దేవుడు కనబడతాడా? తమరు కనబడినారు, తమరే దేవుడు అనుకుంటాను అన్నాడు. శ్రీ సమర్థులు, నీకు శ్రీరామనామ దీక్ష ఇస్తాను, రామదర్శనం అవుతుందని చెప్పి నామోపదేశం చేశారు. అతను అదే పనిగా నామజపం చేస్తూ చేస్తూ ఒక రోజున చెరువు నుండి నీరు తెస్తానని బిందె తీసుకొని పోయి ఆ చెరువులో పడిపోయినాడు. ఎంతసేపటికి రాకపోతే అతని తల్లి ఆ వాడవారందరినీ విచారించింది. మా వాడిని ఎక్కడైనా చూచారా అని.
పశువుల కాపర్లు కొందరు చెరువు దగ్గరకు నీలకెళ్ళడం చూచాము అన్నారు. అంతేనన్నారు. ఆమె గుండె బాదుకుని ఏడ్చింది. ఆ చెరువులో పడినాడని అనుమానంతో కొందరు మునిగి అతని శవం కొరకు గాలించారు. కానీ దొరకలేదు. వారం రోజుల తర్వాత శ్రీ సమర్థులు ఆ వైపుకు రాగా ఆ ముసలి తల్లి వారితో మొరపెట్టుకున్నది. తన కొడుకు ఈ రీతిగా చనిపోయినాడని ఏడ్చింది. చెరువు నీటికని పోయి చెరువులో పడిపోయాడని చెప్పింది. ఆమెను తీసుకొని చెరువు దగ్గరకు వెళ్ళారు సమర్థులు. అమ్మా, నీ కొడుకు ఈ చెరువులోనైనా పడింది. అతనికి నీ పైన ప్రేమ గనక ఉంటే నీ కొడుకు నీ వద్దకే వస్తాడు. నీవు ప్రేమతో పిలువమన్నారు. ఆమె మాషా మాషా, నాయనా రారా, నీ గురువు రమ్మంటున్నాడు అన్నది. వెంటనే నీళ్ళలోంచి పైకి వచ్చేసి ముందు గురువుగారికి నమస్కరించి తరువాత తల్లికి నమస్కరించాడు. శ్రీ సమర్థులు అప్పుడు అడిగారు, ఇన్నాళ్ళెందుకు నీళ్ళలో ఉన్నావు? అతడు ఇలా సమాధానం చెప్పాడు. అతని ముఖంలోని సంతోషం వర్ణనాతీతం. అమ్మా, నేను నీళ్ళలో పడగానే ఆ లోపల ఒక రామమందిరం ఉంది. నేను శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటూ వారి ముందే కూర్చున్నాను. మరి ఎన్ని రోజులైందో నాకేమీ తెలియదమ్మా అన్నాడు. నాయన, వారం రోజులైందిరా నీవు లేక అన్నది తల్లి. ఇద్దరూ కలిసి శ్రీ సమర్థుల వారి పాదాలకు నమస్కరించారు. శ్రీ స్వామివారు అతని దృఢభక్తి వల్ల శ్రీరామ దర్శనం దొరికిందని ఆశీర్వదించారు. ముసల్రాం నకిలీ శిష్యునికి బుద్ధి చెప్పుట. శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, పరుసవేది తాకిస్తే ఏ లోహమైనా బంగారంగా మారుతుంది. అలా మారిన బంగారం మరొక్క లోహాన్ని బంగారంగా మార్చలేదు. కానీ ఒక సద్గురువు తన శిష్యుని తనంత వాడుగా చేయగలడు. తిరిగి అతడు గురువై జనులను ఉద్ధరించగలడు. కావున సద్గురువును ఒక జ్యోతితో పోలుస్తారు. ఒక జ్యోతి ఎన్ని జ్యోతులనైనా వెలిగిస్తుంది. శ్రీ సమర్థుల శిష్యులు కొందరు అట్లు జ్యోతులై జగతికి వెలుగునిచ్చారు. మసూరి అనే పట్టణంలో శ్రీ సమర్థులు మఠ నిర్మాణం చేసి తన అభిమాన శిష్యుని అచ్చట మఠాధిపతిగా పెట్టారు. అతని పేరు ముసల్రాం అని లోగడ చెప్పుకుని ఉన్నాము కదా. ఇప్పుడు అతని గురుభక్తి ప్రభావం తెలిపే మరి ఒక సంఘటన చెప్తాను విను. ఒకసారి మసూరిలో ఒక కీర్తనకారుడు కథాగానం చేస్తున్నాడు. సోదరులతో తాను శ్రీ సమర్థుల శిష్యుడని చెప్పాడు. తనంత గొప్ప శిష్యుడు ఆయనకు వేరెవ్వరూ లేరని దంబాలు పలికితే కొందరు నమ్మారు. శ్రీ సమర్థులు ఎక్కడికి రావాలనుకున్నారు. వారికి వేరే కార్యక్రమం ఉండడం వలన రాలేకపోయినారు. వారికి ముట్ట చెప్పాలనుకున్నవి నాకిస్తే నేను వారికి ఇస్తానన్నాడు. ఆ శ్రోతలలో కొందరు శ్రీ సమర్థుల వారి ఎన్నడూ ఏ విధమైన ధనము ఆశించరు. ఇతను ఎందుకు అలా చెప్పుతున్నాడని ఆలోచించి ముసల్రాముని కలిసి శ్రీ సమర్థుల వారి శిష్యుడు ఒక ఆయన పట్టణంలో కీర్తన చెప్పుతున్నాడని వివరించారు. ముసల్రాం 4 రోజులు పట్టించుకోలేదు. ఆ కీర్తనకారుడు ఇంతలో శ్రోతలెవ్వరూ ఏ విధమైన దక్షిణలు ఇవ్వడం లేదని ఒక్కొక్కలనే పిలిచి పూలు, ఖర్జూరకాయలు, మిఠాయిలు సృష్టించి ఇస్తున్నానని ప్రసాదం ఇస్తూ అపార శక్తిమంతుడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం ఊరంతా చెప్పుకున్నారు. శ్రీ సమర్థుల వారి శిష్యుడట అన్ని రకాల వస్తువులు, మిఠాయిలు సృష్టించి మరీ ఇస్తున్నాడని వార్త వ్యాప్తించింది. మళ్ళీ ముసల్రాముకు కొందరు వచ్చి చెప్పారు, ఇలాగైతే శ్రీ సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. నీవు కఠినమైన చర్య తీసుకోవాలని కోరారు. ఆ రోజు సాయంత్రం కీర్తన ముగింపునకు కొంచెం ముందుగా వెళ్ళి అందరికన్నా వెనుకగా నిలిచాడు ముసల్రాం. కీర్తన పూర్తి అయినది. అందరికీ ప్రసాదాలు ఇచ్చేటందుకు అతడు ప్రారంభించగానే జయ జయ రఘువీర సమర్థ అని ముసల్రాం గర్జించాడు. అంతే, ఆ కీర్తనకారుడు తబ్బిప్పు పడిపోయాడు. ప్రసాదం లేదు, ఏమీ లేదు. సర్దుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంటే భక్తులంతా చుట్టుముట్టారు. ముసల్రాం, ఎవడు సమర్థుల వారి శిష్యుడు? నిలబడు, ఏది ప్రసాదాలు సృష్టించు. శ్రీ సమర్థులు ఎప్పుడైనా ఏమైనా సృష్టించి ఇచ్చారా? ఆ విద్య నీకు నేర్పించడానికి అని గర్జిస్తుంటే ప్రజలంతా ఎగబడి ఇవ్వు ప్రసాదాలంటూ గోల చేయ ప్రారంభించారు. అప్పుడు ఆ కీర్తనకారుడు, అమ్మో నన్ను పోనీయండి, బుద్ధి తక్కువే ఆయన పేరు వాడుకున్నాను. ఆయన మహాత్ముడని ప్రఖ్యాతి ఉంది కదా, ఆయన శిష్యుడనంటే నాకు మంచి సన్మానాలు జరుగుతాయని ఆశించాను. ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఇంకెప్పుడు ఇలాగ చెప్పను అని చెంపలేసుకుంటుంటే ప్రజలను ఆగమని చెప్పి ఇతనిని శ్రీ సమర్థుల వారి చెంతకు తీసుకుపోయి దర్శనం చేయిద్దాము అన్నాడు ముసల్రాం. కీర్తనకారుడు, అయ్యా, నిన్ను దర్శించేసరికే నా గుండెలు జారిపోతున్నాయి. ఇంత అపరాధం చేసి నేను వారిని ఎలా దర్శించేది? నన్ను వదిలేయండి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఆ ముసల్రాం, ఇంతకు నీవు ధనానికి ఎందుకు ఆశించావని అడిగితే, నా పిల్ల పెళ్లికి ధనం కావలసి వచ్చింది.
అందుకే ఇలా ప్రవర్తించానని చెప్పాడు. మరి అందుకే వారి దర్శనం చేసుకో. శ్రీ సమర్థులంటే ఏమనుకున్నావు? కల్పవృక్షము కామధేనువును నీ కోరికలన్నీ తీరుస్తారు పద అని చెప్పి చాఫలకు తీసుకొచ్చాడు. శ్రీ సమర్థులను అతను దర్శించే సమయానికి శివాజీ మహారాజ్ కూడా అక్కడే ఉన్నారు. ముసల్రాం కీర్తనకారుని విషయమంతా చెప్పేసరికి శ్రీ సమర్థులు కరుణించి శివాజీ రాజావారితో చెప్పి అతనికి 2000 రూపాయలు ఇప్పించి బిడ్డ పెండ్లి చెరిపించు. ఇక ముందు ఎప్పుడైనా కీర్తనలు చేసి ధర్మం ఆశించే పని పెట్టుకోకు. శ్రీరాముని కృప మనకుండగా ఏమి కొదవ. రామనామం మరవకుండా నిరంతరము చేయి. సర్వ జగద్రక్షకుడు ఆ రాముడేనని చెప్పి పంపారు. ముసల్రాం కూడా అతని మూలంగా గురుదర్శనం జరిగిందని సంతోషంతో సెలవు తీసుకుని వెళ్ళాడు. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఎంతటి దయామయులో వారి శిష్యులు కూడా అంతటి వివేకవంతులు, దయామయులు. బాహే గ్రామంలో లీల. శ్రీ సమర్థుల వారు ఎన్నో ఆంజనేయ మందిరాలు నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్టలు చేయించినారు. అందులో ఏకాదశ మారుతి మందిరాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి. ప్రజలకు ఉత్సాహము, ధైర్యము, అధర్మమును ప్రతిఘటించడం కావలసిన బలము, తేజము, సామర్థ్యము కొరకే ప్రతి గ్రామమందును హనుమంతుడు నెలకొల్పినట్లు తెలియవస్తుంది. ఒకసారి బాహే అను గ్రామానికి శ్రీ సమర్థులు విజయం చేసినప్పుడు ఆ గ్రామస్తులను అడిగితే వారిలా చెప్పినారు. పూర్వం ఒకప్పుడు మా గ్రామంలో మారుతి మందిరం ఉండేది. యవనుల దాడికి భయపడి మా పూర్వీకులు ఆ స్వామిని కోనేటిలో వేసినారని పెద్దలు చెప్పగా విన్నామని తెలిపినారు. శ్రీ స్వామివారు గ్రామస్తులతో 11 పుట్లు అన్నము, నేతి పొంగలి తయారు చేసినచో నేను మారుతి విగ్రహమును ఆ కుండములో నుండి పైకి తెచ్చేదని చెప్పిరి. గ్రామస్తులందరూ కలిసి యోచించుకొని 3 దినముల వ్యవధి ఉండినా చేయగలమని మనవి చేసుకున్నారు. వారు ప్రసాదం తయారు చేయటకు ఉపక్రమించిన తర్వాతనే శ్రీ సమర్థులు ఆ కుండములో దూకుటకు ఉద్యుక్తులు కాగా కృష్ణాజీ పంత్ బోకిల్ కొరేగాం గారు కూడా శ్రీ సమర్థులతో పాటుగా కుండమునందు దుముకుటకు సిద్ధమైనారు. శ్రీ సమర్థుల అనుమతితో వారి నడుము పట్టుకొని కుండమునందు దుమికినారు. ఇరువురు కుండమును వెదకగా 11 గజముల ఎత్తు అనగా 33 అడుగుల సువర్ణ హనుమాన్ మూర్తి లభించెను. శ్రీ సమర్థుల వారు దానిని పైకి తెచ్చు వేళకు నైవేద్యములు తయారు చేయలేక గ్రామస్తులు చీకాకు పడుచున్నారు. హనుమానుల వారు ఇట్లు తెలిపిరి. రామదాస, కలియుగములో ఈ విధమైన మూర్తి బయట ఉండరాదు, నీటిలోనే ఉండని అని ఆజ్ఞాపించినారు. ఇది దైవ సంకల్పమని మరలా ఆ మూర్తి నీటిలోనికే వదిలివేసినారు. శ్రీ సమర్థుల మూర్తిని పైదాకా తెచ్చి తిరిగి వదిలివేశారు. ఎందుకోనని వారు భక్తులంతా గొడవ పడుతుండగా మూర్తి పైకి వచ్చేందుకు హనుమంతుడు ఇష్టపడలేదని చెప్పేశారు. పైకి వచ్చిన సమర్థులు కొంతసేపు భజన చేయించారు. ప్రసాదాలు పంచమన్నారు. ఈ విధమైన కోలాహలములో కృష్ణాజీ గారి విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. శ్రీ సమర్థులతో పాటుగా కుండములో దూకిన కృష్ణాజీ పంత్ అట్లే సమాధి స్థితిలో 33 గంటలు అనగా 11 జాముల సమయం ఉండిపోయారు. శ్రీ సమర్థులు కుండము వద్ద నిలబడి, ఇంకా ఎంతసేపు ఆ హనుమంతుని సేవించుకుంటావు, పైకి రా అంటూ కేక పెట్టగా ఆయన కుండములో నుండి పైకి వచ్చాడు. అక్కడ చేరిన భక్తులంతా ఆయన దూకేటప్పుడు చూచారు, కానీ పైకి వచ్చినాడా లేదా అనే విషయం గమనించలేదు. 33 గంటలు నీళ్ళలో ఉండిపోయిన కృష్ణాజీ పంతు గారిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. 33 అడుగుల హనుమంతుడిని 33 గంటలు ధ్యానించి సేవించుకున్న మహానుభావుడు అని శ్రీ సమర్థులు అంటుంటే కృష్ణాజీ పంత్, మహాశయ, నాదేముంది, తమరి ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే రావాలి పైకి అన్నారు. చుట్టూ చేరిన భక్తులంతా ఆశ్చర్యచకితులైనారు. శ్రీ సమర్థులు కృష్ణాజీ వారి అద్భుత స్థితికి శ్రీరామ పట్టాభిషేక ప్రతిమను బహూకరించి ఆయన గృహంలో ప్రతిష్ఠించుకోమని ఆశీర్వదించారు. పరమ సంతోషముతో ఆయన ఆ ప్రతిమను తీసుకొని వెళ్ళి గురువు ఆదేశం ప్రకారము కొరేగాంలోని తన ఇంటిలో ప్రతిష్ఠించుకున్నారు. బాహే గ్రామంలో 33 అడుగుల మూర్తిని సున్నంతో తయారు చేయించి తర్వాత శ్రీ సమర్థులు ప్రతిష్టలు జరిపించారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 42వ అధ్యాయము సంపూర్ణం.
ఓం శాంతి శాంతి శాంతి.